నవంబర్ 19th ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా విమర్శలు కాదు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. పురుషులు ప్రపంచానికి ఇచ్చిన ప్రేమ, వారి శ్రమ, త్యాగాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెడతాను, వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ సెక్టర్లో ఆధిపత్యం పురుషులదే. ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, లాజిస్టిక్స్, వాటర్, ఈ డిపార్ట్మెంట్స్లో 78% ఉద్యోగాలు పురుషులే చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలు కూడా అధికంగా పురుషులే చేస్తున్నారు. మైనింగ్, కన్స్ట్రక్షన్, ఫైర్ ఫైటింగ్, హెవీ ఎలక్ట్రిక్ వర్క్స్, ఇవన్నీ కూడా 90% పురుషులే చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, భద్రతా బలగాల్లో 85% పురుషులే నిర్వర్తిస్తున్నారు. నిర్మాణ రంగం అంటే రోడ్లు, వంతెనలు, పవర్ గ్రిడ్లు, డ్యామ్లు, వీటి నిర్మాణంలో కార్మికులుగా 92% మంది పురుషులే ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ప్రధాన భాగస్వామ్యం. మొత్తం గ్లోబల్ జీడిపిలో 52-55% పురుషుల శ్రమ ఫలితమే. ప్రపంచ ఆవిష్కరణల్లో పురుషుల వాటా ఎంతో తెలుసా? 88% ఆఫ్ ద పేటెంట్స్ అన్ని పురుషుల పేర్ల మీదే ఉన్నాయి. సోషల్ సర్వీస్ సెక్టర్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 40-45% ఫిలాంథ్రపీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పురుషులే స్థాపించారు. శారీరక శ్రమ తీసుకుంటే కంపారిటివ్గా పురుషులే ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళ పని గంటలు 30-40% ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ అనారోగ్యం కూడా పురుషులకే ఎక్కువ. అధిక శ్రమ, ఒత్తిడి కారణంగా పురుషుడు సగటున 4-7 సంవత్సరాలు తక్కువ జీవిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, స్టెమ్ రంగంలో 76% నిపుణులు పురుషులే. సరే, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో పురుషులు ఏ రకంగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నారో మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు మన ఇంట్లో, మన చుట్టూ కనిపించే పురుషుల గురించి, మన చుట్టూ ఉండే అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుకోవాలి కదా. తండ్రి తాను ఎన్ని కష్టాలు పడ్డా, తాను పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదు అని చెప్పి ఎంతో శ్రమ చేసే తండ్రి, ఎన్నో త్యాగాలు చేసే తండ్రి. అనుకోని సంఘటనలు జరిగి బాధ్యత నెత్తిన పడితే తాను తన జీవితం గురించి కన్న కలలన్నీ పక్కన పెట్టేసి కుటుంబానికి అండగా నిలబడి బాధ్యతని భుజానికెత్తుకునే ఒక కుమారుడు. తన తోబుట్టువుల కోసం సైలెంట్గా ఎన్నో త్యాగాలు చేసే అన్న, భార్యని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఒక మంచి భర్త, ఎప్పుడూ మన మంచినే కోరుకునే ఒక నేస్తం. ఇలా ఎన్నని చెప్పుకోవాలి. పురుషులు చేసే నిశ్శబ్ద త్యాగాలను అస్సలు తీసిపారేయలేం. అందుకే అంటారు, క్వైట్ అండ్ డిపెండబుల్ మెన్ ఆర్ హీరోస్ ఇన్ దేర్ ఓన్ వే అని. ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మనందరి వెనక నిశ్శబ్దంగా అండగా నిలబడిన పురుషులందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. స్త్రీల గొప్పతనం గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. మరి పురుషుల గొప్పతనం గురించి కీర్తించాలి అంటే మీకు వెంటనే గుర్తుకొచ్చే పాట ఏంటి? కామెంట్స్లో చెప్పండి.